బట్టి విక్రమార్క గారు నిన్న మాట్లాడిన మాటలు అంటే కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది అనేటువంటి మాట మాట్లాడారు. అది చాలా అనాలోచితమైన వ్యాఖ్య, అపరిపక్వమైనటువంటి వ్యాఖ్య. న్యాయ వ్యవస్థ వేరు, జ్యుడిషియల్ కమిషన్ వేరు. మీరు జ్యుడిషియల్ కమిషన్ వేసినప్పుడు మీరు ఏ రకమైనటువంటి ఆలోచన చేయలేదు. నిజానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసే ముందు మీరు ప్రతిపక్షాలతో ఒక మీటింగ్ పెట్టినారా? ప్రతిపక్షాలతో సలహా సంప్రదింపులు తీసుకున్నారా? న్యాయమూర్తి ఎవరిని పెట్టాలా అనే విషయంలో మీరు ఏదైనా ఎవరితోని పోనీ మీకు నచ్చిన వాళ్ళతో మంత్రివర్గంలో చర్చ జరిగిందా? ఫలానా న్యాయమూర్తిని అడుగుదాము అడగొద్దు అనేది మీ అంతరాత్మ ప్రబోధంగా చెప్పండి బట్టి విక్రమార్క గారు. ఎన్ని విషయాలలో మిమ్మల్ని ముఖ్యమంత్రి కన్సల్ట్ చేస్తున్నారు? మీరు అంతరాత్మ ప్రబోధంగా మాట్లాడలేదు, సత్యంగా మాట్లాడాలి. మీ పట్ల చాలా గౌరవం ఉంది, మీరు ఒక మృదు స్వభావి, ఒక ధర్మరాజు లాంటి వ్యక్తి అని మీ పట్ల నాకు చాలా ఆదరాభిమానం. అట్లాంటి మీరే ఈ రకంగా మాట్లాడద్దు. మీకు తెలుసు ముఖ్యమంత్రి మీ పట్ల చూపెట్టే గౌరవ భావన ఎట్లాంటిది, మంత్రివర్గ సహచరులను ఏ రకంగా చూస్తారు, ముఖ్యమంత్రి కులాల వారీగా తన సహచరులను ఏ రకంగా చూస్తాడనే విషయం మీ అంతరాత్మకు తెలియనిది కాదు. మీ అధికారాలను కుదించడానికి, మీ స్థానాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి ఎన్నడూ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా వ్యవహారాలు చేస్తున్నారన్న సంగతి మీకు తెలియదా? ఏ విషయంలో మిమ్మల్ని సంప్రదించి ఈ కార్పొరేషన్ల చైర్మన్లు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి దయచేసి చొక్కాలు దించుకొని ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయొద్దు. మీ అవసరానికి మేరకే మాట్లాడితే బెటర్. మీరు చెప్పండి, ఏ రకంగా న్యాయ వ్యవస్థ మీద కేసీఆర్కు నమ్మకం లేదని మీరు మాట్లాడగలరు? అంటే మీరు పెట్టిన ఈ జ్యుడిషియల్ కమిషన్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్, దట్స్ ఆల్. అది ఒక సివిల్ కోర్టు లాగా అవసరమైనటువంటి సమాచారాన్ని తీసుకోవడము, వ్యక్తులని ఎగ్జామిన్ చేయడము, క్రాస్ ఎగ్జామినేషన్కు అనుమతి ఇవ్వడము, ఆ రకంగా చేస్తుంది తప్ప అది న్యాయ వ్యవస్థలో భాగం కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ స్టాచ్యుటరీ బాడీ. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారంగా అపాయింట్ అయినటువంటి కమిషను. దీనికి ఏదో పెద్ద గొప్ప న్యాయ వ్యవస్థతో సరిసమానమైందన్న భావన మీలో ఉంటుంది, అది తప్పు. మేబీ కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద అపాయింట్ అయిన కమిషన్ మేబీ హెడెడ్ బై ఒక జడ్జి ద్వారా, జడ్జి నేతృత్వంలో జరుగుతుంది కావచ్చు. ఆ వ్యక్తి గతంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రిటైర్ అయిన వ్యక్తి కావచ్చు, లేదా సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే, ఇతను ఓన్లీ ఏ గ్లోరిఫైడ్ స్టాచ్యుటరీ బాడీ. తర్వాత ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే నిజ నిర్ధారణ కమిషను అంతే, అంతకంటే ఎక్కువ దానికి ఏం పరిధులు లేవు, దానికి ఏ రకమైనటువంటి గొప్పతనం లేదు. రెండో విషయం ఏమంటే, ఆ నిజ నిర్ధారణ చేసేటువంటి ప్రక్రియలో ఎవరైతే కమిషన్ హెడ్ చేస్తారో వాళ్ళకి సంయమనం అవసరం లేదంటారా? అంటే తన ముందు ఏవైతే విచారణ అంశాలు ఉన్నాయో వాటి గురించి ముందే ప్రెజుడిషియల్ గా మాట్లాడొచ్చా? ముందే తనకున్న కొన్ని అభిప్రాయాలను, తన సొంత జ్ఞానాన్ని అంతా ప్రదర్శించవచ్చా? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి చాలా విషయాల మీద తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు? తను పరిశీలించి తను నివేదిక ఇవ్వాల్సిన అంశంలో ముందే ప్రెజుడిషియల్ గా మాట్లాడితే ఏ వ్యక్తికి వ్యతిరేకంగా అయితే ఆ కార్యక్రమాలు జరుగుతుందో ఆ వ్యక్తి తన భావస్వేచ్ఛను వ్యక్తీకరిస్తాడు. ఆయన చెప్పాడు తన అంతరాత్మ ప్రబోధంగా, నాకు మీ మీద నమ్మకం లేదు, మీరు చేస్తున్నటువంటి ప్రక్రియ నిజాయితీగా జరుగుతున్నట్టుగా లేదు, మీరు ఎవరినో సంతృప్తి పరచడానికే మాట్లాడుతున్నట్టుగా మాకు ఆ భావన కలిగింది అనేటువంటి మాట చెప్పాడు. దాంట్లో తప్పేముంది బట్టి విక్రమార్క గారు? ఈ పరిస్థితి రేపు మీకు కూడా ఎదురవ్వచ్చు. ఒకవేళ రేపు మన పార్టీల తర్వాత వేరే ఏదైనా పార్టీ వచ్చి పొలిటికల్ గా విండిక్టివ్ చేసి యాటిట్యూడ్ అడాప్ట్ చేసేసి మీలాంటి వాళ్ళ మీద కూడా కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ పెడితే మీరు వ్యతిరేకించారా? మీరు అట్లనే సరెండర్ అవుతారా? పోయి దేహి దేహి అని బతిలాడతారా? తప్పేముంది? కేసీఆర్ తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినాడు. ఇప్పుడు అది కమిషన్ యొక్క బాధ్యత, వాళ్ళు ఆలోచిస్తారు. ఆయన ఆల్రెడీ చెప్పినాడు నరసింహారెడ్డి గారు ఏమని, కేసీఆర్ యొక్క ఉత్తరాన్ని, కేసీఆర్ పంపించినటువంటి లేఖను అన్ని కోణాలలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటా అన్నాడు. అఫ్ కోర్స్ ఇట్ మే బి ట్రూ. ఏమి అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి పెట్టండి అన్నారు. వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఈ మన చోజన్ అంటే మనం పికప్ చేసినటువంటి రిటైర్డ్ జడ్జిలు కాదు. వాళ్ళు అడిగింది ఒక సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు అన్నారు, సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్టు అన్నారు. అంతే తప్ప రిటైర్డ్ జడ్జిలతోని, ఆస్థాన విద్వాంసులతోని కార్యక్రమం చేయమని వాళ్ళు అడగలేదు, అది జరగలేదు. మీరు చెప్తున్నటువంటి వ్యవహారాల్లో నిజంగా కొంత సందేహం అసలు కేసీఆర్కే కాదు మాలాంటి వాళ్ళకు కూడా కలిగింది.
అసలు ఎందుకు తొందరపడ్డా? జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఆ అంశాలను ప్రస్తావించారా అనేది తన ముందు విచారణకు రావాల్సినవి ఉన్నాయి కదా. అఫ్ కోర్స్ భట్టి గారు, మీకు కేసీఆర్ ఒక రాజకీయ ప్రత్యర్థి అవ్వచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ తెలంగాణ సాధనలో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశానికి స్వతంత్రం మనం ఏ రకంగానైతే నాన్ వైలెన్స్ మెథడ్ లో అహింసా మార్గంలో సాధించామో అదే రకంగా తెలంగాణ సాధనలో ఒక అహింసా మార్గంలో అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి రాజకీయమైనటువంటి కార్యకలాపాల ద్వారా తెలంగాణ సాధించడంలో కేసీఆర్ చేసిన కృషిని మీరు ఇగ్నోర్ చేయగలరా? మీరు అది ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశం అని చెప్పగలరా? రాజకీయ ప్రత్యర్థుల పట్ల కొంత మర్యాద ఉండడము, కొంత పద్ధతిలో ప్రవర్తించడం అనేది కాంగ్రెస్